నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇదే మాట. గత 10 రోజులుగా దీంతో పాటు మరో మాట కూడా వినిపిస్తోంది. అదే తుళ్లూరు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని విజయవాడ, గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగానే కృష్ణా తీరం వెంబడున్న మండలాల్లో వరికంకుల స్థానంలో డబ్బుల కట్టలు మొలకెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ముందున్న పెద్ద సవాల్ రాజధాని ఎంపిక. 13 జిల్లాల రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఏ జిల్లాకి దూరాభారం కూడా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే రాజధాని నిర్మాణం కోసం కసరత్తు జరిగింది. ఆ కసరత్తు తరువాతే విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి రాజధాని ఉంది. ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అధికార నివాసాలు, ఉద్యోగులకు ఆవాసాలు, శాసనసభ ఉంది. సచివాలయం కూడా ఉంది. సువిశాల భాగ్యనగరంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సి వచ్చింది. కొత్త రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే ముందు రాజధాని నిర్మాణం జరగాలి. రాజధాని నిర్మాణం కోసం భూములను సేకరించాలి. విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణానది తీరం వెంబడి ఉన్న మండలాల్లోని వ్యవసాయ భూములను సేకరించి రాజధానిని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతే, నదీ తీరం వెంబడి ఉన్న మండలాల్లో హడావుడి ప్రారంభమైంది. రాజధానిని ప్రకటించగానే విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసేకరణ కమిటీ సేకరణకు సంబంధించి విధి విధానాలను కూడా రూపొందించింది. భూసేకరణ అనంతరం రైతులకు పరిహారాన్ని ప్రకటించిన ప్రభుత్వం దానికి తగ్గట్లుగా రైతులను ఒప్పించే పనిలో పడింది. రైతులతో ప్రజాప్రతినిధులు, అధికారుల ముఖాముఖి చర్చలతో పాటు పరిహారంపై వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. రాజధాని ప్రకటన వెలువడి నెల రోజులు దాటుతూ ఉన్న భూసేకరణ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.